హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిషిధార ప్రేమ జంట స్టోరీలో ఇంట్రడక్షన్ అయితే మన హీరోయిన్ వసు రిషిలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఇక ఆ కాలేజ్లో రిషి మరియు వసులు ఎలా కలుసుకుంటారో మనం ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. కాలేజ్ రోజు జరుగుతుంది. క్లాస్లో మొత్తం 60 మంది ఉంటారు. కానీ 59 మంది ఒకవైపు, మన హీరో రిషి ఒకవైపు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ ధనవంతుల కుటుంబంలో పుట్టిన అబ్బాయిలు. మన రిషికి సరైన డ్రెస్ లేక ఇబ్బంది పడేవాడు. కానీ వాళ్ళందరికంటే మన రిషి చాలా మేధావి మరియు తెలివైనవాడు. రిషికి తండ్రి లేడు. మన వసుకి పొగరు ఎక్కువ, అహంకారం కూడా ఎక్కువే. కాలేజీలో చిన్న ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. లంచ్ టైంలో వసు మరియు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అటువైపుగా వస్తున్న రిషిని చూసి వసు చిటికేసి పిలుస్తుంది. రిషి ఏంటి అని వసు దగ్గరికి వస్తాడు. వసు వెళ్ళి ఒక 8 ఐస్ క్రీంలు తెచ్చి మిగతా చిల్లర నువ్వే ఉంచుకో, పో పో అని అంటుంది పొగరుగా. రిషి, నేను నీ క్లాస్మేట్ని, అలా అంటావేంటి వసు? అందుకేగా నీకు టిప్పు ఇచ్చింది, వెళ్ళితే పో 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 అని మళ్ళీ అంటుంది. రిషి ఒక 10 రూపాయలు తీసి వెళ్ళి నాకు ఒక కింగ్ సైజ్ సిగరెట్ తీసుకురా, మిగిలిన చిల్లర నువ్వే ఉంచుకో, పో పో అంటాడు. ఇక వసు హౌ డేర్ యూ అని కోపంగా అంటుంది. రిషి నీకంటే నాకు చాలా ఎక్కువగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మన వసు వీడికి బుద్ధి చెప్పాలి, నాతో ఇలా మాట్లాడతాడా, అయిపోయాడు నా చేతిలో. ఒకసారికి డబ్బు ఇచ్చి కేవలం రిషిని మాత్రమే ఏడిపించమని అడుగుతుంది. ఆ సార్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆ కాలేజ్ తనదే కదా. మన వసుది. సార్ క్లాస్కి వస్తాడు. పాఠం చెప్పడం మొదలు పెడతాడు. అందరూ బాగానే వింటున్నారు. రిషి కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు. సార్ రిషిని మాత్రమే లేపాలని నిశ్చయించుకుంటాడు. సార్ ఎవరయ్యా ఆ చివరన కూర్చుంది? రిషి ఏంటి ఆ మూలన కూర్చున్నావు అని సార్ అడుగుతాడు. ఇక మన రిషి లేదు సార్, నథింగ్ అని సమాధానం చెప్తాడు. సార్ దీనికి ఆన్సర్ చెప్పు అని రిషికి ఒక క్వశ్చన్ చెప్తాడు. రిషి సార్ అది నాకు రాదు సార్, నేను అది చూడలేదు అంటాడు. సార్ మీకెందుకయ్యా చదువులు అని తెగ బాధ పెడతాడు. ఆ క్లాస్ అంతా అతడిని తిట్లతోనే అయిపోతుంది. ఛా అని ఇక వెళ్ళిపోతాడు ఆ సార్ క్లాస్ నుండి. ఇక రిషి చాలా బాధపడి ఓ ఫ్రెండ్ని అడిగి చాలాసేపు బ్రతిమిలాడి బుక్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ మరుసటి రోజు వసు చాలా హ్యాపీగా సార్ రేపు కూడా ఇలానే చేయండి అని ఆ సార్కి ఇంకాస్త డబ్బు ఇస్తుంది. రిషి అంతా వసు పనేనని తనకి తెలుసు, కానీ బయటకు చెప్పడు చేసిందంతా వసునే అని. మరుసటి రోజు సేమ్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. అలా సార్ మళ్ళీ లేపి రిషిని అడుగుతాడు. సార్ రిషి చెప్పు దీనికి ఆన్సర్ అని అడుగుతాడు మళ్ళీ. రిషి తెలీదు సార్ అని సమాధానం చెప్తాడు. సార్ చాక్ పీస్ రిషి పైకి విసురుతాడు కోపంగా. రిషి ఎందుకు సార్, నాకు రాదంటే వదలరా, వీళ్ళని కూడా అడగండి, నేను ఒక్కడనే లేను కదా క్లాస్లో అని సమాధానం చెప్తాడు. సార్ నాకే సలహాలు ఇస్తావారా అని డస్టర్తో మళ్ళీ విసురుతాడు రిషి పైకి. రిషి ఆ కాలేజ్ వాళ్ళదని, వసు వాళ్ళదని భయమా అని నవ్వుతాడు. ఇక వసు డబ్బులు ఇచ్చి కొన్న సార్ పరిస్థితి ఏంటో రేపటి వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.